ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు శివరాత్రి. మరి శివరాత్రి రోజున ఆ మహాశివుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు వచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతులో దాచుకున్న నీలకంఠుడు, సహధర్మచారునికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు, తనను యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు ఈశ్వరుడు. మహేశ్వరుడి పరమేశ్వరుడు అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. శివుని పుట్టిక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి మహాత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకుని దాని మీద ఎక్కి కూర్చుని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురుచూసే భార్య బిడ్డను తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ రాత్రి ఏం చెయ్యాలో, ఎటు వెళ్లాలో తోచగా ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందకు పడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్లి చెట్టు కింద కొలువైన శివలింగం మీద పడతాయి. తెల్లవారుగానే ఆ బోయేవాడి ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివ సాయుధ్యం చేరుకుంటాడు. బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయడమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్పించడం వల్ల బోయవాడు శివ సాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహాత్మ్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన ఈ పూజా ఫలాన్ని అతను మరణాంతరం పొందగలిగాడు. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. ష అంటే శివుడని, వా అంటే శక్తి అని శివ పద మానిమాల చెబుతుంది. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుణ్ణి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ శివ పురాణం పారాయణం చేయడం ఉత్తమం. ఇక మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శిరస్నానం చేసి శివదర్శనం చేసుకుని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రి సమయంలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. ఇక పూజా విధానం. మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు చెబుతున్నారు. ఇక శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం, స్మరణతో జాగరణ మీలో నిశ్చిత్తుపై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. ఇక దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నిటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక రుచులన్నిటికీ పక్కన పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి యోగానంద అవస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి అంతర్యం. ఇక శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తర్వాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని చెప్తారు. ఏటా 5 రకాలైన శివరాత్రులు వస్తాయి. నిత్య శివరాత్రి, ప్రతిరోజు శివారాధన చేస్తారు. పక్ష శివరాత్రి, ప్రతి నెల శుద్ధ బహుళ చతుర్దశల్లో శివార్చన చేస్తారు.
ఇక మాస శివరాత్రి ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఇక మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్టమైన శివరాత్రి. ఇక యోగ శివరాత్రి యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివ చింతన. సో ఫ్రెండ్స్, మరి శివుడి అనుగ్రహం పొందాలంటే ఆ మహాశివరాత్రి రోజున అంటే రేపు తప్పకుండా ఇలా చేయండి. మీరు మీ కుటుంబం ఆ శివుని యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.